ఎందుకంటే కులగణం వల్లనే చెప్పిండు కాబట్టి మహారాష్ట్రలో ఓడిపోయిందని అక్క కులాలలో ఓడగొట్టిండు అంటున్నాడు. అక్క కులాలలో ఓడగొట్టి నిజంగా మాలో ఆలోచన వస్తే అగ్ర కులాల వాళ్ళు గెలుస్తారు రమేష్. మా జనాభా ఎక్కువ ఉన్నది, బీసీఓ ఎస్సీఓ ఎస్టీఓ వాళ్ళ జనాభా తక్కువ ఉన్నది, వాళ్ళే రాజ్యం వెళ్తున్నారు. రాహుల్ గాంధీ అన్నాడు కదా 90% ఉన్న వాళ్ళకి అన్యాయం 10% వాళ్ళు రూల్ చేస్తారు. ఈవెన్ సెక్రటరియట్లో మా వాళ్ళు ఇద్దరు బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒకడు ఎస్టీ ఇట్లున్నాడు అని అంటుండ్రు కదా. మరి వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి కూడా జనాభా ప్రాతిపదికంగా న్యాయం జరగాలి అనేది రాహుల్ గాంధీ ఆలోచన. తప్పనిసరిగా అది ఇంప్లిమెంట్ అవుతుంది. మిగతా రాష్ట్రాలలో అయితే తప్పనిసరిగా ప్రజలలో ఎవరి పదవులు వాళ్ళ పొజిషన్స్ పెరుగుతాయి, ప్రమోషన్స్ వస్తాయి, వాళ్ళ బతుకులు కూడా బాగుంటాయి అనేది రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ మనుమడుగా సోనియా గాంధీ కొడుకుగా పనిచేస్తున్నాడు అనేది నా ఉద్దేశం.